నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ఏమనగా మన గిరీస్వామి అని నాగరాజ స్వామి కొడుకు మా కన్నా పెద్దవాళ్ళందరికీ తెలిసిందండి. ఆయన ఈ ఊర్లో పుట్టి పెరిగి చదువుకొని తెలంగాణలో పోలీస్ ఎస్ఐగా పనిచేస్తున్నాడు. ఆయన బ్రాహ్మణుడు, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. వాళ్ళది ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు అనేది మొత్తం ఈ దగ్గర 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మొన్న ఒక 2 నెలల క్రితం ఫోన్లో మేము ఎప్పుడూ మాట్లాడుతుంటాము. ఫోన్లో మాట్లాడుతుంటే ఇట్లా నేనే స్వామి మా ఊర్లో రామస్వామి గుడి దేవాలయం కడతాండారు, ఆ దేవాలయానికి మీరు బ్రాహ్మణులు కదా, మీరు ఏదైనా దగ్గరుండి ఏదైనా సహాయ సహకారాలు అందించండి అని చెప్తే ఆ ఫోటోలన్నీ తీసి పెట్టమన్నాడు. నేను ఆ ఫోటోలన్నీ తీసి ఆయన పెట్టినాను. ఈ ఊరికి వచ్చినాడు, వచ్చి చూసి మొన్న కానీ మేము బాగా ఏదో ఎక్కువ ఇస్తాడు అనుకుంటే 25,000 ఇచ్చినాడు. తర్వాత కూడా ఇస్తానని చెప్పినాడు. అదేవిధంగా ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగితే ఆ రోజు ఈ స్కూల్ మేడం వచ్చింది. మా స్కూల్ కూడా ఈ స్కూల్ పిల్లలకి ఎండాకాలం కూర్చోడానికి స్థలం లేదు, భోజనాలు తింటే కింద కాలు కాలుతుంటాయని వీళ్ళకి స్కూల్ బాగా చెప్తే ఆయన అప్పటికప్పుడు వచ్చి చూసి దాదాపు 1,04,000 రూపాయలు పెట్టి ఈ షెడ్ అనేది ఆయన ముందుకు వచ్చి వేసి 2 రోజులు వేయించినాడు. ఆయనకి మనమందరూ కూడా సపోర్ట్ పెట్టాలని. అదేవిధంగా తర్వాత ఏ కార్యక్రమాలు చేస్తే ఊరికి అభివృద్ధి జరుగుతుందని ఆలోచన చేస్తే వేరే ఊరి సమస్యలు చెప్తే అట్లా కాదు, ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేస్తే అప్పుడు ఏదైనా శిబిరాలు పెడదాం స్వామి, వైద్య శిబిరాలు అంటే దాంట్లో ముందుగా కంటికి ప్రతి ఒక్కరూ కన్ను చాలా ముఖ్యం కాబట్టి ఆ కంటి సమస్యలు ఏమన్నా ఉంటే చూపిద్దామని డాక్టర్ గారిని పంపించినాడు. ఈ కంటి సమస్యలు అందరూ కూడా చెకప్ చేయించుకొని వాళ్ళకి ఏమైనా ఆపరేషన్ అవసరం అనుకుంటే ఆపరేషన్ కూడా ఫ్రీగా చేపిస్తారు. అద్దాలు అవసరం అనుకుంటే అద్దాలు కూడా ఫ్రీగా ఇస్తారు. కంటికి సంబంధించి ఈరోజు వేరే కాదు, కంటికి సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా మీరు సాయంత్రం వరకు కానీ డాక్టర్లు ఉంటారు, వాళ్ళ దగ్గర చెకప్ చేయించుకొని మీరు స్లిప్ ఇస్తాడు. ఆ స్లిప్ తీసుకుంటే మీకు అద్దాలు అవసరమా, ఆపరేషన్ అవసరమా, మరి ఏమన్నా మాత్రలు అవసరమా, ఏమన్నా డ్రాప్స్ అవసరమని కూలంకుషంగా అన్నీ కూడా చూస్తాడు. కాబట్టి మనం ఆసుపత్రికి పోవాలంటే ఖర్చులు ఉంటాయి, డబ్బులు ఖర్చు అవుతాయి, ఆటోలు పోలా, బస్సులు పోలా, పుట్టపర్తి పోవాలంటే అన్ని సమస్యలు ఉంటాయి. మన ఊరు మన దగ్గరికే వచ్చి చెకప్ చేసి మన సమస్య తీరుస్తున్నారంటే ఇంక అంతకన్నా మంచి విషయం ఏముంటుంది. దయచేసి అందరూ కూడా మీ సమస్య ఏమైనా ఉంటే డాక్టర్ దగ్గర ఓపికగా చెక్ చేయించుకొని అదేవిధంగా మీరన్నీ సేవలు పొందుతారని ఆశిస్తూ, అదేవిధంగా ఇవే కాకుండా కూడా ఊర్లో విషయాలన్నీ కూడా 1/1 చేద్దామన్నాడు. దగ్గర 10 కోట్లు కానీ 15 కోట్లు కానీ మన ఊరికి నేను ఖర్చు పెడతానని ఆయన మాట ఇచ్చినాడు. మేము చెప్పేదే కాదు, మీరు కూడా ఏదైనా సమస్యలు ఉంటే ఆయన లెవెల్లో ఆయన తీర్చే సమస్యలు మా దృష్టికి చేస్తే అవి కూడా తీర్చేదానికి ఆయన నిశ్చయంగా ఉంటారు. కాబట్టి దయచేసి ఆయనకు అందరూ కూడా మనం చేదోడు వాదోడు ఉండి ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, సమస్య తీర్చుకోవాలా, ఏదైనా ఆపద తీర్చుకోవాలా, ఆ ఉద్దేశంలో ఉండి అందరూ కూడా సహకరించి ఈ క్యాంపుని సక్సెస్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మా తిరుమల మండలం శెట్టిపల్లి గ్రామం శెట్టిపల్లి తాడ. నా పేరు గోపాల నాయకు. స్వామి వారు హైదరాబాద్ నుంచి వచ్చి పుట్టి పెరిగినది శెట్టిపల్లిలో, మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి ఈ రోజు అంతకు ముందుకు వచ్చి దేవాలయానికి సహాయం చేస్తూ, స్కూల్కి కూడా షెడ్ నిర్మాణానికి సహాయం చేస్తూ, మరి ఈరోజు ఎవరైతే వృద్ధులు ఉన్నారో అద్దాలకి ఐ క్యాంప్ కింద అందరికీ సహాయం చేస్తూ ముందుకు అడుగు వేసుకుపోతూ ఉన్నాము. హరిస్వామి రీతిగా మంచి అవకాశం మా ఊరికి ఇంకా చేయాలని ఇంకా కోరుకుంటూ, మా తరఫున మా వద్దు మీరు ఆదేశిస్తే మీ వెంట ఉండి పనిచేస్తూ మీకు శిరస వస్తూ ఎటువంటి ఇది లేకుండా మీ దగ్గర మేము పనిచేసే సిద్ధంగా ఉన్నాము. హరిస్వామి ఇంతవరకు ఇప్పుడు ఈసారి తమరు వస్తే కదా మీడియా కూడా పిలిపించి తమకు చేస్తామని ప్రజాసేవ మరో లేనిది ఇంతవరకు మా ఊరిలో ఎవరు చేయలేదు కూడా. మీకు మా ఊరు తరపున మా తాండా తరపున పేరున మాకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటాను స్వామి. వచ్చిన
వచ్చినాడు చాలా దిగి కొద్ది పక్కన దాంట్లో భాగంగానే ఈరోజు ముసలి వాళ్ళకు కంటి చూపు సమస్య ఇవన్నీ ఏమైనా ఉంటాయి కదా అని క్యాంప్ పంపించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గిరీస్వామి నేను వచ్చి నాగరాజ స్వామి కొడుకు. గత 40 సంవత్సరాల క్రితం వీళ్ళు ఇక్కడ ఉన్నారు. 40 సంవత్సరాల తర్వాత కొండంపల్లిలో ఉండి వ్యాపారంగా వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. రామస్వామి ఆలయానికి అలాగే చెప్పినట్టు దాంట్లో భాగంగానే ఈరోజు ముసలి వాళ్ళకు కంటి చూపు సమస్య ఇవన్నీ ఏమైనా ఉంటాయి కదా అని క్యాంప్ పంపించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన ఎర్రగొండ మండలం ఈ క్యాంప్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే మన గిరిప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో మన హైదరాబాద్లో ఈయన సేవలు బ్రాహ్మణ సంఘం అని పెట్టి ప్రతి సేవలు చేస్తారండి. ఐ చెకప్ కానీ హెల్త్ క్యాంప్ కానీ ఇలాగా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఆయన పెద్దవాళ్ళతో అందరినీ ప్రతిసారి పేదవాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఏదైనా కంటి ఆపరేషన్ అవసరం పడితే కంటి ఆపరేషను, అలాగే కళ్ళద్దాలు అవసరం పడితే కళ్ళద్దాలు, దేనికి సంబంధించినైనా చాలా మంచి మంచి సేవ చేస్తారండి. ఆయన ఈరోజు ఇక్కడ వెళ్ళి మన ప్రజలకి ఇక్కడ కళ్ళద్దాలు అవి ఫ్రీగా పంపిణీ చేయాలి అని చెప్పడం వల్ల నేను ఈరోజు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ సేవల్ని సద్వినియోగించుకోవాలి అందరూ. అలాగే మనకి తర్వాత ఎక్కడైనా పెట్టినప్పుడు కూడా చెప్తామన్నమాట. అలాగే ఇక్కడ మన పెద్దలు ఎవరైతే ఉన్నారో జి శివానందరెడ్డి గారు, అలాగే ఇలా స్టేట్ రెడ్డి, అలాగే వీళ్ళు కూడా వీళ్ళకి సంబంధించి ఒక 2 నిమిషాలు పాటు చేస్తారు. అలాగే డి సిద్ధయ్య గారు, ఏ అంజిగారెడ్డి గారు, అసలాం రెడ్డి, డి రామచంద్ర గారు, అలాగే పి గోపాలరాయ్ గారు, వీళ్ళందరూ ఈ సేవల్లో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు మీరు కూడా వేరే వాళ్ళకు కూడా ఇలా క్యాంప్ అయింది, ఇలాగా మన పేదవాళ్ళ కోసం అయినా ఎవరికైనా కళ్ళద్దాలు ఫ్రీగా కళ్ళద్దాలనే కాదు, మీకు ఏదైనా ఆపరేషన్ అవసరం పడినా ఏమైనా క్యాట్రాక్ట్ ఆపరేషన్ లాగా వచ్చినా కూడా దాన్ని కూడా వాళ్ళు చేస్తారనమాట. అలాగే మన ముందుగా శివానందరెడ్డి గారు కూడా నేను మాట్లాడుతున్నాను. గిరి ప్రసాద్ అనే అతను మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇతను చిన్నప్పటి నుంచి మన ఊర్లోనే పుట్టి పెరిగి నాగరాజు శర్మ చూసింటారు కదా ఎవరిని, ఆయన కొడుకే ఇతను. ఎట్లా అంటే మా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి మేము బాగా జతగా ఉంటుంది. ఇప్పుడు ఈ కంటి ఆపరేషన్ కంటి చెకప్ చేసి అద్దాలు ఇచ్చేదే కాకుండా ఇట్లాంటి ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టు కూడా మన ఊరు తెచ్చేది చాలా ఆస్కారం ఉంది. ఇతను కూడా చాలా ముందుగా ఉన్నాడు మన ఊరిని బాగా డెవలప్ చేయాలని. కాబట్టి దీంట్లో ఎవరు కూడా నేను పెద్ద, నేను చిన్న, నేను ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి ఈ గిరిప్రసాద్కి అందరూ తోడ్పాటునిచ్చి మన ఊరు అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలని అనుకుంటున్నారు. ఈ అవకాశం మన వచ్చిన గిరిస్వామి గారు ఎస్ఐగా పనిచేస్తున్నారు. మొన్న వీళ్ళ నుంచి రామస్వామి ఆలయానికి 25,000 ఇస్తూ మళ్ళీ ఈ షెడ్ నిర్మాణానికి కూడా పనిచేస్తూ మరి ఎన్నో ప్రజలు మన గ్రామస్తులందరూ కలిసి మెలిసి చిన్న పెద్దలు కూడా అందరూ సహకారం మనం స్వామి తోడుగా ఉంటే భవిష్యత్తులో ఇన్ని కొన్ని
మంచి పనులు చేస్తారని ఆశిస్తూ ఈ క్యాంప్కి ముఖ్యులకి కానీ ఎవరైనా కలిపేస్తాం కావాల్సిన అందరికీ ఎవరైనా పిలిపించి ఈ క్యాంప్కి సహకరించారు. ఇంతమంది 900 మంది పోటీ ఉన్నారు. ఎవరు కూడా ఇంత చాలా మంది మనుషులు లేదు. చాలా మనం నియోజకవర్గాలు